అందరికీ నమస్కారం. నేను సంధ్య, న్యూట్రిఫుల్‌లో న్యూట్రిషనిస్ట్. ఇవాళ మనం థైరాయిడ్ గ్లాండ్ ఎంత ముఖ్యమైనదో తెలుసుకుందాం. అది ఎక్కువగా, తక్కువగా ప్రొడ్యూస్ కావడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలేంటో, ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వలన కంట్రోల్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన బాడీ మెటబాలిక్ రేట్‌ని, గ్రోత్ డెవలప్‌మెంట్, వెయిట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ ఎక్స్‌పెండిచర్, హార్ట్ రేట్, బ్రీతింగ్, హెయిర్, స్కిన్ మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తుంది. ఇందులో 2 రకాల కండిషన్స్ ఉంటాయి: హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ముందుగా హైపోథైరాయిడిజం అంటే ఏంటో చూద్దాం. హైపోథైరాయిడిజం అనగా థైరాయిడ్ గ్లాండ్ తగినంత థైరాయిడ్ హార్మోన్ని తయారు చేయకపోవడం. ఈ కండిషన్ని మనం అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటాం. దీనివల్ల వచ్చే లక్షణాలు వెయిట్ గెయిన్, చాలా అలసిపోవడం, కాన్స్టిపేషన్, మొకాళ్ళు మరియు కండరాలు నొప్పులు. హైపోథైరాయిడిజంని కంట్రోల్ చేసుకోవడం కోసం మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చో తెలుసుకుందాం. బ్యాలెన్స్డ్ డైట్ అనగా తగినంత క్యాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్, వైటమిన్స్ తీసుకోవాలి. ఇంకా అయోడిన్ ఎక్కువగా ఉన్న ఆహారాలంటే సీ ఫుడ్స్, అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలి. సెలీనియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, లైక్ బ్రెజిల్ నట్స్, హజిల్ నట్స్, గుడ్లు, పప్పులు, పప్పు దినుసులు. మెగ్నీషియం ఎక్కువగా కలిగిన ఫుడ్స్, ఆల్మండ్స్, పంప్కిన్ సీడ్స్, ఇంకా ఐరన్ ఎక్కువగా ఉన్న ఆకుకూరలు, చిరుధాన్యాలు తీసుకోవడం వలన హైపోథైరాయిడిజం ఫంక్షనింగ్ని మెరుగుపరుస్తాయి. ఇప్పుడు మనం ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో చూద్దాం. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటి పొటాటో చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, గ్లూటెన్ ఎక్కువగా ఉండే వీట్, బార్లే, సోయా ప్రొడక్ట్స్, క్యాబేజ్, బ్రొకోలీ లాంటి ఆహారాలు తక్కువ శాతంలో తీసుకోవాలి. ఇంకా రా ఫామ్లో కాకుండా కుక్ చేసి తీసుకోవాలి. రెండో కండిషన్ వచ్చేసి హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అనగా థైరాయిడ్ గ్లాండ్ కావలసిన దానికంటే ఎక్కువ శాతం థైరాయిడ్ హార్మోన్ని మన శరీరంలో తయారు చేయడం. ఈ కండిషన్ని మనం ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటాం. దీనివల్ల వచ్చే లక్షణాలు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, నీరసంగా ఉండడం. హైపర్ థైరాయిడిజంని కంట్రోల్ చేసుకోవడం కోసం మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చో తెలుసుకుందాం. బ్యాలెన్స్డ్ డైట్ అనగా తగినంత క్యాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్, వైటమిన్స్ తీసుకోవాలి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా కలిగిన ఆహారాలు తీసుకోవడం వలన కావలసినంత థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ఆహారాలంటే కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనగా కివి, ఆరెంజెస్, బెర్రీస్, టమాటోస్, స్పినాచ్, గుమ్మడికాయ, క్యారెట్స్ లాంటివి తీసుకోవాలి. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా కలిగిన వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, షియా సీడ్స్ తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న పాలు, పాల పదార్థాలు తీసుకుంటే మంచిది. ఇప్పుడు మనం ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో చూద్దాం. అయోడిన్ శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు తగ్గించడం మంచిది. అంటే సముద్రంలో దొరికే చేపలు, పీతలు, రొయ్యలు, అలాగే అయోడైన్ ఎక్కువగా ఉన్న ఉప్పు తగ్గించాలి. ఇంకా టీ, కాఫీ వంటివి కూడా తగ్గించాలి.